కులాసా జీవితాలు, చీకటి బతుకులు, జిలుగు వెలుగుల సౌధాలు, వాననీరు కారే చిరుగు పాకలు, అత్యంత ధనికులు, ఊహించడానికి వీలులేని నిరుపేదలు, ఇరుగు పొరుగుగా జీవించే తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తుంది ఈ మహానగరం. ఈ పరిస్థితుల నుంచి పెళ్ళుబికిన తిరుగుబాటు మనస్తత్వంతో ఉద్భవించింది ఇది ఒక చాలా ముఖ్యమైన తరుణం. ఇంతకు ముందు నకిలీ నోట్లని ఇంత పెద్ద కన్సైన్మెంట్ గా అసలు పట్టుకున్నదే లేదు. కానీ ఈ రోజు హైదరాబాద్ శివారులో 10వ తరగతి విద్యార్థినిపై 5గురు సహచర విద్యార్థులు అత్యాచారానికి ఒడిగారు. యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆడుకోవడానికి వచ్చిన బాలికపై అత్యాచారం చేశారు. 6 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగడ్డాడు. వామన్ రావు దంపతుల హత్యల కేసులో ప్రతి 20 నిమిషాలకు చైన్ స్నాచింగ్ అంటే 7 ఏళ్ల బాలుడి కిడ్నాప్, 14 నెలల చిన్నారిని బోరుబావి మింగేసి ఆ చెరువు కాస్త కబ్జాగాళ్ల చెరకు చిక్కింది. యూరియా కొరత ఓ రైతు ప్రాణాలు తీసింది. ప్రజాభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. గుత్తేదారు నుంచి లంచం అడిగిన సహాయక ఇంజనీర్, పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీగాళ్లు వదలడం లేదు. సైబరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు బురిడి బాబాలను చూసాం, నకిలీ స్వామీజీల గురించి కూడా మనం చాలా సార్లు విన్నాం. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ప్రచారం చేసి మోసాలకు పాల్పడింది ఈ ముఠా. సికింద్రాబాద్ లో ఒక నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. కొడుకులు పట్టించుకోకపోవడంతో రోడ్డున పడ్డారు ఈ వృద్ధ దంపతులు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల దందాకు తెరతీశాయి. గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. ఓటుకు నోటు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోన్న పద్ధతి. ఇంతలోనే ఆ కసాయి తల్లిదండ్రులు పసిగుడ్డును చెత్తకుప్ప పాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీ దందాకు ఎదురు లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగం ప్రతి యువకుడికి కల. తెలంగాణలోని అతిపెద్ద సైబర్ క్రైమ్. ఇప్పటికీ మూఢనమ్మకాలు, వింత ఆచారాలు రాజ్యం మేలుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బ్యాంకులను మోసం చేశాడన్న కేసులో సిబిఐ విచారణ చేస్తోంది. నమ్మి నానబోతే పుచ్చి పుర్రలైనయాట. గుజరాత్ లో అతిపెద్ద బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో సరైన టాయిలెట్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది గంజాయి మాఫియా. ఒక చోట తెలుగు పేపర్ లీక్ అయితే మరో చోట ఆన్సర్ పేపర్స్ బండిల్స్ మిస్, ఇంకో చోట మరో పేపర్ లీక్. 18 నెలల చిన్నారిని క్రూర మృగాన్ని తలపించేలా ఉన్న ఓ కుక్క మెడ తల పట్టి పీక్కు తిని చంపేసింది. బెట్టింగ్ బెట్టింగ్ క్రికెట్ అంటే బెట్టింగ్, బెట్టింగ్ అంటే క్రికెట్. లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రాష్ట్రంలో అన్నదాత మృత్యు ఘోష కొనసాగుతోంది. ఉండటం లేక గోడ దూకి పారిపోతూ కరెంట్ షాక్ తగిలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చనిపోయాడు. అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. రైతు కుటుంబ కలహాలతో వివాహిత, పరీక్ష తప్పానని విద్యార్థి, ప్రేమ విఫలమైందని ప్రేమికులు, ఇలా కారణమేదైనా ఆత్మహత్యలు ఆందోళన. వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోకుల్ చాట్ లుంబిని పార్క్ జంట పేలుళ్ల కేసు. భారతదేశం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా పేదరికం ఇంకా పూర్తిగా పోలేదు. They found that 56% diseases in India are linked to a bad diet. 56%. వేల మంది విద్యార్థుల శ్రమ వృధా అయిపోయింది. కడుపు కట్టుకొని కన్న బిడ్డలను చదివించుకుంటున్న తల్లిదండ్రుల కష్టం బూడిదలో పోసిన పన్నీర్. లింగ సమానత్వంలో మొత్తంగా 146 దేశాల్లో సర్వే చేపట్టి వాటికి కూడా 127వ స్థానంలో నిలిచింది. దేశ రాజధానిలో కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఫ్రెండ్స్, ఇండియా ఫుడ్ అండ్ వెజిటబుల్స్ ప్రొడ్యూస్ చేసే ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటి. ప్రతి ఏటా 31 కోట్ల టన్నుల్లో ఫుడ్ ప్రొడ్యూస్ అవుతోంది. కానీ ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అందులో 40% వేస్ట్ అయిపోతోంది. ఇండియా హ్యాస్ ఎ ప్లాస్టిక్స్ ప్రాబ్లం. అంకుల్ అంకుల్ పీచే 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 ఓకే. నై నై ముందుకి ఆగే ఇవ్వండి. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, సువార్తా సభో కాదు. మన సాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకోవడం నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకోవడం నా స్వార్థం. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం,
33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగు భూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాలు. ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి, మంచి ముఖ్యమంత్రులు లేకండి, మంచి మంత్రులు లేరండి, మంచి అధికారులు లేరండి, మంచి పోలీసులు లేరండి. ఇప్పటికీ మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఒక దేశంగా వెనుకబడి ఉండడానికి ఏవి కారణాలుగా మీరు అనుకుంటున్నారు? ఎవరికైతే డబ్బు ఉన్నదో వాళ్ళకే వాల్యూ ఉంటుంది. గరీబోళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. కారణాలు అయితే పాలకులే పక్క. మా మామ ఎస్పీ, మా మామ డిఎస్పీ అని ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద పోతున్నారు. సో దాని మీద కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలి. జాబ్ మిले तो आपको सब कुछ मिल जाता है, पैसा है तो सब कुछ हो जाता है. ఫస్ట్ థింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసేసి లైక్ వీఆర్ మేకింగ్ పీపుల్ హ్యాబిట్యుయేటెడ్ టు దిస్ ఫ్రీ బీస్ అండ్ ఆల్ దిస్. యాక్చువల్ గా ఏదైతే కావాలో వాటిపైన ఫోకస్ చేస్తే మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? దేశాన్ని కాపాడే డిఫెన్స్ నుంచి దేశాన్ని నాశనం చేసే ఆల్కహాల్ వరకు అన్నిట్లోనూ కరప్షనే. దాన్ని అలాగే భరిస్తూ దాంతో పాటే బతకాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. హత్యలకి, దోపిడీలకి, అల్లర్లకి, పోరాటాలకి, పదవులకి, మోసానికి, ద్రోహానికి, పని చేయడానికి, చేయకపోవడానికి, రూల్స్ పాటించడానికి, పాటించకపోవడానికి అన్నిటికీ ఒక రేట్ ఉంది. కావాల్సింది డబ్బే. 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్లమే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తాం? మొక్కాలో ఒకడ మొక్కాలి, ఎక్కడ నొక్కాలో ఒకడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలో ఒకడ తొక్కాలి. అడ్జస్ట్ అవ్వాల్సిన చోట అడ్జస్ట్ అవ్వాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సాటివాడు దెబ్బలు తగిలిపడి ఉంటే నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం, నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం, ఓటేయడంలో నిర్లక్ష్యం, ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టాను. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు, మారలేడు. ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని, ఒక సెల్ ఉంటే ఇంకో సెల్ కావాలని, ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్. కాలు నేల విత్తనం స్వార్థం. నీ సైడ్ విత్తనం కూడా నాకు ఉన్నది చాలు, నాకు పెద్ద ఆశ లేదు, నేను ఎదగను అంటే ఏం బాగుంటుంది సార్? అవి వాటి కోసం ఎదగటం లేదు, మన కోసం ఎదుగుతున్నాయి. నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం ఎదగడానికి ప్రయత్నించు.